ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. మంత్రులారా, మహారాజు చనిపోయాడు కాబట్టి మనం ఇప్పుడు తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు చేయకపోయామంటే ఆడ మనిషి మనల్ని పరిపాలించడానికి అసలు ఆడ మనిషి మాట్లాడేది మనం ఎదురు వస్తున్నారా ఈ నా కొడుకులు నరిగిపోద్దాంగరా తిరుగుబాటు చేస్తున్నారు ఇలా. తల్లి అలాగే తల్లి, నేను వస్తున్నా తల్లి. తల్లి నువ్వు చెప్పినట్టే నరికేసాను తల్లి, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా తల్లి. తెచ్చావంటారా బావా ఫుల్ ముందా? ఆయన ఈ మహిష్మతి రాజ్యంలో పనిచేయాలంటే అంత పెద్ద తలకాయ నొప్పి ఇంకోటి లేదురా. నా మామ ఒక పక్క ఊళ్ళు ఆయన ఒక పక్క నా వీళ్ళకి సేవలు చేయాలి చచ్చిపోతున్నావురా. పొయ్యిరా బావా, నంచుకొని తెచ్చావంటరా. పొయ్యిరా, నేను చూస్తానువా. మామ నంచుకొని మూండాలు తెచ్చాను మామ. మామ చిన్న బాబులు కూడా వస్తాను మామ. ఓ కట్ట మామా. మామ అందది ఆ డబ్బా ఫుల్ డబ్బా ఉన్నట్టుందా మామ? నువ్వు తినే తిండి వాళ్ళు తింటావు మామ, నేను ఆ రాజభోజనం తినలేకపోతున్నా. యువరాజా అయ్యా, మీరు మా ఫుడ్ తినకూడదు అయ్యా, మేము బానిసలం అయ్యా. మీరు రాజులే, మీరు రాజభోజనం తినేవాళ్ళయ్యా. అయ్యా మేము తినే సంగటి ముద్దలు మీరు తినలేరా? సంగటి ముద్దలు మీరా? ఒరే కట్ట మామ, నేను అడిగింది సంగటి ముద్దలు కాదురా నాయన, ఫుల్ ముందు. నాకు ఆ ముందు కానీ బొయ్యిపోతే మెడ ఎదిరిపోద్ది నీకు. మన దెంగ ప్రశాంతంగా ముందు కూడా చుక్క తాగలేకపోతున్నారు ఈ మహిష్మతి రాజుల దెంగలు. రెండు నుంచి అసలు ఊరు వదిలిపోద్ది ఇంకా. ఏ మహామంత్రి, మా కొడుకులు ఇద్దరు ఎంతవరకు నేర్చుకున్నారు కత్తి యుద్ధాన్ని? బాగా నేర్చుకుంటున్నారా? బాగానే నేర్చుతా ఉన్నారు. ఒకడు ఏమంటే కత్తి స్వామి నేర్చుకున్నాడు, కత్తి బలి తెప్పుతాడు. ఇంకోటి ఏమంటే సుత్తు ఒకడు పట్టుకుంటాడమ్మా, సుత్తోడా దాన్ని వేస్తాడన్నా మటనే బండతో కూడా పగిలిపోతుందమ్మా ఓడు రానా కూడా. ఎంతకీ వీళ్ళిద్దరిలో ఎవరిని చేద్దాం అనుకుంటున్నావు రాజు నువ్వా? ఎవరో ఏందా? నా కొడుకు బలాల దేవుడిదే కదా ఈ రాజ్యం ఎంత. నా కొడుకు బలాల దేవుడు ఈ రాజ్యం కోసం పుట్టుంటే మళ్ళీ ఎవరో అంటున్నావా? అయ్యో నువ్వేంది రేవు బాబు తెగతున్నావా? నువ్వు గమ్ముండు, నేను ఎవరు చెప్తే ఓడు రాజుడా. నువ్వు మాట్లాడబాక. వాళ్ళిద్దరిలో ఎవరు రాజు కాలమే నిర్ణయిస్తుంది. నువ్వేంది మధ్యలో చెప్పేది? ఎటపోయారు వాళ్ళిద్దరా? రమ్మనా. ఒరే బాహుబలిగా అన్నారా? రండ్రా. వస్తున్నామ్మా. అమ్మ కత్తి చిన్నగా తెప్పట్లేదు మా, నేను ఇప్పుడు చిన్నగా తెప్పట్లేదు నేనా. నా ఎవడు వచ్చిన అమ్మ చట్నీ వెనకొచ్చే ఎవరుడా? దాబా 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 నేనే రానా. వాడేంద్ర మటని గెద్ద తీసుకొని దెంగిన మట్ట పగిలిపోతే తలగా ఎవరికైనా కానీ. నా కొడుకు రారా. ఈ బాగులు కూడా చిన్న ధైర్యం కాదురా నాయన. తాడిగీడు మడ్డ వేసిందే ఇంక నువ్వు చచ్చావంటే నేనే కదంటరా బాహుబలి రాజ్యానికి మహారాజునే. అబ్బా భలే పని చేసిన బాహుబలిగా. తొందర నీకు దుక్కుపాతి ఇంకోటి కింద కాము, నేను చచ్చిపోలే ఎప్పుడుడా. ఇప్పుడు ఇంటికి పోయి నేనే రాజుని. రానాగా ఏమన్నా తాడేయమంటే అది నిశ్చిత తెంగుతున్నా పైకి. అమ్మారే నా కొడక తాడేయకుండా చంపి తెంగాల నువ్వా రన్నా? అబ్బా నేను చచ్చిపోతే రాజు అయిపోతావని. బా అంత సీన్ లేదులో కానీ రాదు మిట్టని సంగతి నాకు తెలుసు. కానీ అయినా కానీ తాడీయకుండా ఏం మడ్డీయకుండా నువ్వు ఆమె దూకిపోతే దెంగితే అదే లోతు ఉంటుంది. దెంగ పట్టానా భలే దెంగ పడుకున్నావు కదా నువ్వు రే. బాహుబలి కూడా రానా కూడా వాళ్ళు పట్టుకుని వస్తున్నాడు దొంగని. అడుగు బాహుబలి కూడా రారా నా కొడుక. ఇదిగమ్మా ఈ నా కొడుకే మన రాజ్యంలో రహస్యాలన్నీ కాలకి కూడా ఎవడో నల్లగుంటాడు అంటాడు. ఇచ్చి 10 ఇంగుడు పోయి దొంగ నా మట్టుగా జిడా. ఒరే నువ్వు ఒకటే వచ్చావు, బలాలు దేవుడు ఏడురా రాలా ఓడా నీతో కూడా. మోగుడు వచ్చే దారిలో ఎక్కడ బ్యాంది షాప్ ఉంటాడు దూరిపోతున్నాడు మోడా. లేట్ అయిపోయింది ఓడికా. వస్తున్నాడు ఫుల్ దెంగి తాగేసి పడిపోయినాడా. వచ్చేసాడు నా కొడుకు తెంగత నా కొడక. వచ్చి మా రాజ్యంలో పని చేసిన కాక మళ్ళా మా రాజ్యంలో రహస్యాలు ఓలికిచ్చిపోద్ది దెంగే పోయా. సాగు దెంగే వాళ్ళు లేకుండా నిన్న. అమ్మా శివ గాని నేను పొరపాటు చేశానమ్మా. మీ రాజ్యంలో రహస్యాలన్నీ నేను కాలుకేయుడికి నేను అందించానమ్మా. కాలుకేయుడు బల డేంజరు. 1,00,000 మంది సైన్యం గల వీరుడమ్మా. వాడిని మీరు గెలవలేరమ్మా. వాడికి 1,00,000 మంది ఉంటే నా మాట మేము 25,000 మంది చాలు నా మాటనే నరికాడు దెంగతాం వాడిని. అదిగా ఈ 2 కొడుకులు చాలు నాకు. తొత్తరు తీర్చిపోద్ది అంగతరోడికి. అమ్మా నువ్వు అనమ్మా. వాడు తలకాయ తీసుకొచ్చి నీ కాలు ముందు పెట్టేస్తానా. నువ్వు కూడా ఊవనమ్మా. వాడు 2 గాలు ఎర్ర దింగేసి నీ కాలు ముందు పెట్టేస్తానా. అద్రా ఇప్పుడు రాజు ఎవరైనా చిక్కుముడు కొడి దీంట్లో బాధ్యత ఎవరు గెలుస్తావుడా రాజు? నువ్వు రా, నేను మొన్న చెప్పాను నేను ఎగస్ట్రా దెంగ బాగరాని.
నువ్వు పోయి అంట్లు పో, నా మాట మధ్యలో మాట్లాడబాక. దెంగత ఎవరు రాజు ఎవరో నాకు చెప్తా, నేను నా మాటే శాసనం. మీరు పోయి యుద్ధం ఎట్ట చేయాలో ప్లాన్లు వేసుకోపోండ్రా. ఒరే వాడు ఏం చెప్తున్నాడు మాకు అర్థం కావట్లేదు కానీ వాడు ఏం చెప్తున్నాడు ఇది మాకు మర్యాదగా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోమంటున్నాడు. గబాన్ ఇంటికి దెంగమంటున్నాడు. మీ రాజ్యం అంతా అల్లకొలం చేసేస్తాడంట, ఆడోళ్ళని రేపు చేసేస్తాడంట నీతో సహా. అదే వాడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా వాడికి చెప్పా, నా తెప్పు కూడా తగ్గేదిలే. వాడు ఎంతమంది అయినా దెంకరమ్మను నా మాట గాలి ఎగరే చంపేస్తారు నా కొడుకులు అని చెప్పి. అలాగే అమ్మా, గాలి ఎగరేస్తున్నట్టు అంటారు అనుకుంటున్నా. నాకు శుద్ధంగా తెలుగొచ్చు, నేను డ్రామా దెంగా కాలికి లేకుండా పోయి ఒకరు అన్న పొమ్మను. మీ ఇద్దరు కొడుకులు ఎంతైనా రమ్మను, సాగు తెంగించుకున్నావు అంతే కదా. పొమ్మను నా కొడక, మా రాజ్యానికి వచ్చి ఎగస్ట్రాలు దెంగతా మా అమ్మ కావాల్సి వచ్చిందిరా నీకా. నా ఎవరు ఆడే ఉంటారు వస్తున్నా నా కొడక, దెంగికి చచ్చిపోతావు నువ్వు నా కత్తిపోటుకా ఉండరు. అమ్మా నేను అమ్మ అయిపోయారు నా కొడక, నువ్వు ఎత్తొత్తారు తీర్చిపోద్ది దెంగా నీకు. నేను ఇప్పుడు తలకాయ లేపేసి నేనే మహారాజు అయిపోతా అప్పుడు. అమ్మా నాయన ఊరి గెద నుంచి వచ్చింది, గెద నుంచి వచ్చిందంట. నేనే కదంటారా గెదేసింది, ఫస్ట్ నుంచి గెద వాడేది నేనే కదంటారా. భలే ఓడుకున్నావు ఎట్టంది వెనక దెబ్బ. నువ్వు బాగా సాగు దింగి పెట్టినావు అండి, నీ వెనక నుంచి నైస్ గదేసి దింగాను, మెడక ఎదిరిపోయింది. ఇప్పుడు ఏముందా రాజు నేనే కదా, ఉండాలన్న మాట కూడా నువ్వు సైన్యాధిపతిగా. నా తెప్పంత ధైర్యంగా ఎదిరిదే, వెనక నుంచి వచ్చి కొట్టిరిదా. సరేలే నువ్వు రాజు అనుకుంటు నువ్వు ఎట్టగానే అమ్మ చెప్పద్ది పా, ఆడకు బా ఇంటికి పోయి చెప్తా. అమ్మ చెప్పద్దు దేవుడు రాజు మంత్రి ఎవరు అని. ఇప్పుడు చెప్పినా బలాల దేవుడు కాదంట, మే కాలుకేమని చంపేసిందా. మే బలాల దేవుడినే చెయ్యమే, నువ్వు ఆ రాజునా. ఓడు బలే బలం గల ఓడు, మేము ఓడు బలు కాపాడుతాడు రాజ్యాన్ని నోడా. ఈసారి కానీ మాట్లాడే సాగు తెంగతా, మరి 2 గాలి 20 తెంగతా నీకు. ఓడు వెనక నుంచి దొంగనా మాట వ్యవహారాలు చేస్తా, వెనక నుంచి కొట్టిపా తెంగడు. అసలు బాహుబలి కూడా వాడిని కొట్టిపా తెంగింది. బాగా కొల తెంగేసి ఉంటే ఈడు వచ్చి వెనక నుంచి వచ్చి గెదిసిరి తెంగాడు, ఊరిని చచ్చిపోయాడు. అదిగాక మన రాజ్యంలో 4 చంపా తెంగాడు బలాల దేవుడు కూడా. ఇప్పుడు ఎవరి మీద రాజు హత్య? ఇప్పుడు మన మహారాజు ఈ బాహుబలి కూడా మనకు మహారాజు. ఇప్పుడు వాడు వెనక ముందు చూసుకుంటా అప్ అండ్ డౌన్లు యుద్ధంలో భలే ఫైట్ చేశాడు. ఓడే కానీ లేకుండా మన మహిష్మతి రాజ్యం ఎప్పుడు వెళ్ళిపోబాబింది. అందుకని ఓడే రాజు. కత్తిపలు చెప్తాడు మా కట్టమామ. ఏమిరా వెనకపోటు పొడిచావు నా కొడక, ఏంద్ర బట్టపూర్ నా కొడక రే.